పార్వతీపురం మన్యం జిల్లా భామిని వెళ్ళాడు. డ్రామా జనరల్గా పెన్షన్లు పంచడం అనేది రొటీన్గా జరిగేదే. కానీ ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రామా ప్లాన్ చేస్తాడు. సినిమా పక్కీలో డ్రామా ప్లాన్ చేస్తాడు. దత్తపుత్రుడేమో ఒక చోటుకి వెళ్తాడు, సొంత పుత్రుడు ఒక చోటుకి వెళ్తాడు, ఈయన ఒక చోటుకి వెళ్తాడు. ఆ క్రమంలోనే పార్వతీపురం జిల్లా భామిని స్కూల్కి వెళ్ళారు. బ్రహ్మాండ సెట్టింగ్ వేశారు. క్లాస్ రూమ్లో కాదు, బయట సెట్టింగ్ వేశారు. అద్భుతమైన సెట్టింగ్, సినిమా సెట్టింగ్ వేశారు. దానిలో సరే మా మీద విమర్శలు, అయ్యో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి కూడా కలిసి వెళ్ళాడు. ఇద్దరు మాట్లాడారు. ఒకసారి గమనించమంటున్నా, ఆ బెంచీలు ఎక్కడి, ఆ బోర్డులు ఎక్కడి, ఎన్ని ఎక్కడి, అక్కడ మీరు సెట్టింగ్లో పెట్టిన ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు మా బడి కార్యక్రమంలో సప్లై చేసినటువంటి వాటి మీదే చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు. కాదని చెప్పమని అడుగుతున్నా. కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను నాశనం చేశాడని చెబుతాడు. నోరా తాటి పట్టాని అడుగుతా ఉన్నా. మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నీ కుమారుడికి విద్యాశాఖ ఇచ్చిన తర్వాత ఒక్క స్కూల్ అయినా బాగు చేసావా చెప్పు? కాకపోతే ఒక్క స్కూలు బాగు చేశావా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేల స్కూళ్లను బాగు చేశాడో ఒక్కసారి ఆలోచించమని చెబుతున్నా. మొత్తం ఒక సినిమా షూటింగ్ లాగా, వ్యవహారం లాగా చంద్రబాబు నాయుడు గారు మరి దిగంగానే కలెక్టర్ గారు, లోకేష్ గారు ఈయన తీసుకెళ్తాం, అక్కడ కూర్చోబెడతాం. మంచి సినిమా సెట్టింగు, స్క్రిప్టు బ్రహ్మాండంగా చేశారు. గొప్పలు చెప్పుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఏం చేసినా నాడు నేడు మనబడి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాటి మీదే ట్యాబులు తీసేశారండి. సెల్లో చెబుతున్నారు, ఇట్లా తీసి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తాం, ఇట్లా చూసి, లేదా అక్కడ చూపిస్తున్నావు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి సెల్ ఏముంటాయి, ఉన్న ట్యాబులు అన్నీ కూడా తీసేవే, ట్యాబులు సప్లై లేదే. విద్యార్థులకి ఈ విధంగా చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కలిగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవ క్లాస్ రూమ్ లా కాకుండా ప్రైవేటుగా పెట్టినా జరిగేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వస్తువుల దగ్గరే మీరు కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకో విషయం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఊరికిన విద్యాలయాల్ని నాశనం చేశాడు, విద్యా వ్యవస్థను నాశనం చేశాడని చెబుతున్నారు కదా. మొన్న పాపం లోకేష్ అందరికి ట్రైనింగ్ ఇచ్చి మాక్ అసెంబ్లీ పెట్టాడు. దానిలో పాపం కుర్రని పట్టుకొచ్చారు, ఏదో పాపం యాక్ట్ చేశాడు ఈ మాక్ అసెంబ్లీలో. తర్వాత ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు, నీ హీరో ఎవరు అంటే నా సూపర్ హీరో జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు. ఎందుకన్నావా అంటే బళ్ళు బాగు చేశాడండి, స్కూల్ బాగు చేశాడండి, విద్యాలయాలన్నింటినీ కూడా మెరుగుపరిచాడండి అని చెప్పాడు. అతనుకున్న జ్ఞానం కూడా మీకు లేదు, ఇది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు విద్యాలయాల్ని, వైద్యాలయాల్ని బాగు చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి. ఆ విషయం ఇప్పుడిప్పుడే ప్రజలు ఖచ్చితంగా ఒప్పుకుని, మొన్న ఏదో నీకు భ్రమపడి నీకు ఓట్లు వేశారు, నువ్వంతా కూడా తూతు మంత్రం చేశావనే భావన కలుగుతా ఉంది. దీన్ని గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ చేశారు. దానిలో చాలా విషయాలు మాట్లాడారు. పాపం మంత్రులు శ్రద్ధగానే విన్నట్టున్నారు. అందరు మంత్రులు బాగా శ్రద్ధగా విన్నారు, సంతోషం. శ్రద్ధగా విన్న తర్వాత మెచ్చుకోలేరు కదా పాపం, ఎందుకంటే మెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోరు. అందుకని విమర్శించే కార్యక్రమంలోకి వచ్చారు. పాపం మంత్రులు ఒకరొకరే వాటాలు వేసుకుని విమర్శించే కార్యక్రమం మాట్లాడుతున్నారు. గౌరవనీయులైన హోంమంత్రి గారు ఆమె మాట్లాడుతూ అంటది, ఈ 16 మాసాల్లో 16 రోజులైనా ఉన్నావా ఆంధ్రప్రదేశ్లో అని మాట్లాడుతుంది ఆమె, హోంమంత్రి గారు. మైక్ ముందు హోంమంత్రి కానీ పాపం ఆమె దగ్గర లాఠీ ఉండదు, తుపాకీ ఉండదు. నేను చెప్పింది కదా, ఆమె చెప్పింది. అంతా లోకేష్ చూసుకోవటమే. ఈమెదో అడపదడప ప్రెస్లో అగ్రెసివ్గా మాట్లాడడానికి పనికొచ్చేటటువంటి హోంమంత్రివే తప్ప హోంమంత్రి బాధ్యతల్లో నీకు ఏమాత్రం ప్రమేయం లేదనే అంశం అందరికీ తెలుసు. కానీ మీరు ఫోజు పెడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని పోటీపడి విమర్శించే కార్యక్రమాలు చేస్తున్నారు. 16 రోజులు కూడా లేరు అంటున్నారు. 16 మాసాల్లో 16 రోజులు కూడా లేరు. వారానికి 4 రోజులు ఇక్కడే ఉంటున్నాడమ్మా. నీకు అనుమానం ఉంటే ఒకసారి రా, మంచి కాఫీ ఇప్పించి మేము చూపించి పంపిస్తాము. అంతే తప్ప ఇలాంటి చౌకబారు విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం దయచేసి చేయవద్దు అంటున్నా. నాకు తెలియగలుగుతాండి, అసలు చంద్రబాబు నాయుడు గారు కరగట్టు పక్కన ఎవరు
ఎవరిదో ఇంట్లో ఉన్నాడు కదా, ఏది అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా. ఎన్నాళ్ళు ఉన్నావా ఆంధ్రప్రదేశ్? ఎన్నాళ్ళు ఉన్నారు మీరు? బాబు కొడుకులు ఇద్దరు. లేదు డిప్యూటీ సీఎం దత్తపుత్రులు ఎన్నాళ్ళు ఉన్నారు మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు? అప్పుడు దాకా ఎందుకు? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారే? ఇప్పుడు వెళ్తున్నారా హైదరాబాదు? వెళ్ళట్లేదా? ఎన్ని రోజులకు ఒకసారి హైదరాబాద్ వెళ్తున్నారు? మీ అబ్బాయి అంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు. సరే ఇప్పుడు వెళ్తాడో లేదు తెలియదు, ఈ మధ్య వివాదం అయింది కానీ నాకెందుకు దాని సంగతి నాకు అనవసరం. కానీ ఎన్నిసార్లు వెళ్తున్నారు హైదరాబాద్ మీరు? అసలు మీ హెడ్ క్వార్టర్ ఇది హైదరాబాదా అమరావతి? హైదరాబాద్లో ఇల్లుందా? అమరావతిలో ఇల్లుందా? అమరావతిలో అద్భుతమైన ఇల్లు ఉంది కదా మీకున్నా, అద్దిల్లు. ఎవడి కొంపలోనే ఉంటున్నావు, నీకు సొంత కొంప లేదు. హైదరాబాద్లో మాత్రం సొంత కొంప ఉంది, అద్భుతమైన కొంప ఉంది, ఎవరు చూడటానికి వీలేదు. అది ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎవరన్నా వెళ్తే చూపిస్తారు తప్ప ఇంకెవరికి చూపించారు రహస్యం ఆ ఇల్లు. ఇంతవరకు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలా, అమరావతిని హెడ్ క్వార్టర్లో ఇల్లు కట్టుకోవాలా. పునాదులు వేసానంటున్నాము, నీ మధ్యన కొన్నానన్నారు 5 ఎకరాలు 6 ఎకరాలు. ఏంది? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మీరు ఏది ఈ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి స్థాయి మీకుందా అని అడుగుతా ఉన్నా. అదేమంటే పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. మరి చంద్రబాబు ఎక్కడ ఎమ్మెల్యేనే? లోకేష్ ఎక్కడ ఎమ్మెల్యేనే? మీరెక్కడ ఎమ్మెల్యేలే? మాజీ ముఖ్యమంత్రి మర్చిపోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఈ విధంగా మమ్మల్ని ఏమో జగన్ బ్యాచ్ అంట. మీరే బ్యాచే? ఎల్లో బ్యాచ్ కాదు, ఇసుక బ్యాచ్ కాదు, లిక్కర్ బ్యాచ్ కాదు, మట్టి బ్యాచ్ కాదు, కొట్టుకు తింటమేగా. అందరూ ఎమ్మెల్యేలు కొట్టుకు తింటమే పని ఈ రాష్ట్రంలో. నేను చెప్పిన మాట కాదు ఇది, మీ ఎల్లో మీడియా రాస్తుంది. అక్కడక్కడ ఎమ్మెల్యేలు కొట్టుకు తింటున్నారు, ఎమ్మెల్యేలు డబ్బులు మింగేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడే నాకు అర్థం కాల. వాళ్ళు ఏమైనా అంటాడా అనే ధైర్యం ఉందా? లేదు. బెల్ట్ షాపులు, బ్రాందీ షాపులు, డబ్బులు కుమ్ముకోటాలు. మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా అని అడుగుతా ఉన్నా. ఈయన ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా పౌర సరఫరాల శాఖ మంత్రి గారు, ఆయన కూడా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాడు. మన ప్రెస్ మీట్ చూసినట్టు బాగా, మళ్ళీ ఇంకోసారి చూసుకో ప్రెస్ మీట్, నాకేం అభ్యంతరం లేదు. నువ్వు మాట్లాడే హక్కు ఉంది అసలు నీకు? వాళ్ళ రైతుల పరిస్థితి ఏంటి? ధాన్యం కొంటున్నారా? నీ తెనాలి నియోజకవర్గం వెళ్ళొచ్చామన్నా రైతులు లబోదివ్వమంటారు, గోని సంచులు లేక లబోదివ్వమంటున్నారు. అంతా వ్యాపారస్తులే కొనేస్తున్నారు. 17% మాయిశ్చర్ ఉంటే నే కొంటామంటున్నారు. ఇక్కడేమో 17% మాయిశ్చర్ ఏమో ఈ చూపిస్తున్నాయి. ఈ ఆర్బీకేలో, మా భాషలో ఆర్బీకేలో, ఆ రైతు సేవా కేంద్రాల్లో అక్కడికి వెళ్ళినా 24 చూపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినాక వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడేమో తీసుకెళ్ళిపోమంటున్నాడు. అయ్యా తీసుకెళ్ళలేవయ్యా, కొనుక్కోవయ్యా బాబు, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయితే 4 కిలోలు తగ్గించి 5 కిలోలు తగ్గించి అంటున్నాడు. తగ్గించి అమ్ముకొస్తున్నారు. సిగ్గుండాలి నీకు. కబుర్లు చెబుతున్నారు టక్కన కొట్టగానే డబ్బులు పడ్డాయని. అది కొన్నది ఎక్కడ? మీరు ఎంత కొన్నారు ఇవాళ? ఎంత పంట పండింది? ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితికి వాళ్ళ రైతాంగాన్ని నెట్టేసినటువంటి ఈ ప్రభుత్వం, పౌర సరఫరా శాఖ ధాన్యాన్ని కొనడంలో పూర్తిగా విఫలమై రైతు అల్లాడిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు ఈయన. కమిషన్ మాత్రం బాగా దండుకుంటాడు. ఏది? పీడిఎస్ రైస్ బియ్యంలో షిప్ సీజ్ చేశారా? షిప్ సీజ్ అయిందా? పీడిఎస్ బియ్యం రైస్ ఆగిపోయినాయా? ఎక్స్పోర్ట్ మారారు, వ్యాపారస్తులు మారారు. అంతే. ఫుల్గా జరుగుతున్నాయి, ఫుల్గా క్యాష్ కొట్టుకుంటున్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మేము వినాలా? కాస్త నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడే అలవాటు చేసుకోమని కూడా ఈ సందర్భంగా నేను మంత్రులు చెబుతున్నా. ఆయన ఎవరు? ఇంకో మంత్రి ఉన్నాడు. మంత్రి కాదు, మంత్రి అనుకుంటా. మంత్రి అంటే మరి బాగోదేమో. వైద్య శాఖ మంత్రి, ఆయన ఒక ఎమ్మెల్యే, అది మర్చిపోతున్నాడు. నువ్వు వచ్చిన తర్వాత నాయన ఆరోగ్య వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది. హాస్పిటల్ సరిగా పనిచేయట్లే, మందులు సరిగా లేవు, ఆరోగ్యశ్రీ లేదు. నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. ఒక్క డాక్టర్ పోస్ట్ ఖాళీ ఉండడానికి వీల్లేదని ఇమీడియట్ గా జాబులు ఇచ్చి ఫిలప్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వైద్యశాలలు, పాఠశాలలు పేద ప్రజలకు ఉపయోగపడేవని భావించి బాగు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పాఠశాలను సర్వనాశనం చేస్తున్నటువంటి లోకేష్ వాళ్ళ నాయన గారు, ఈయనేమో మన ఆరోగ్య శాఖ మంత్రి గారు అనిత గారు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడిన చూద్దాం ఉంది. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. అన్నిటికీ సమాధానం చెప్పే రోజు మేం కాదు, ప్రజలే వస్తారు.
ఇప్పటికే తలబట్టుకుంటున్నారు. ఎందుకు వేసామరా బాబు ఈ కూటమికి ఓట్లని మీరే చూస్తారు. ఒక పక్కన పోలవరం సర్వనాశనం, ఒకవైపున అమరావతి సర్వనాశనం, ఒకవైపున విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీలు అమ్ముకునే కార్యక్రమం, వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని అవకాశం ఇచ్చినప్పుడు కూల్చవదల బారేస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.